ఏంట్రా చల్లగా ఉందని చెప్పి ఇక్కడ సెటిల్ అయిపోయావా? బడుద్దాయి ఒళ్ళు మరుగు బాగా పెంచేస్తున్నావురా. ఏం తింటున్నావు? బండలు కొండలు తింటున్నావా లేకపోతే సోప్ రేసి పిలుస్తున్నావా? రాస్కెల్. నాకు బాగా అనిపిస్తుందండి. చెవుడు నాకు కాదు, మా అన్నయ్యకి. మేమిద్దరం కావల పిల్లలం. ఏమిటమ్మా నువ్వు మా ఓనర్ గారి కోడలేవే? కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటయా? పొద్దున మా ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్. అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి. తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. ఉంది నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నర్నరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా. రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా. అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్మహల్ ని ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? నీకేనే చెప్పేది, ఇంకొంచెం పట్రా. ఎప్పుడో ఓవరైపోయింది. తమ రాంగ్ అర్థం చేసుకోకపోతే ఒక క్వశ్చన్. బా పల్లె ఉన్నా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చెప్పు. తమరు డైలీ 24 అవర్స్ ఈ వర్క్ లోనే ఉంటారా? అయ్యో ఒకటి లెఫ్టే. ఈట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ పనిలోనే ఉంటానయ్యా. నీకేమైనా కష్టమా? ఏం లేదు. తమరు ఈటింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ మంత్ నుంచి పప్స్, ఉప్స్, రైసు ఎక్కువగా బయలు చేయాల్సి వస్తుంది. దట్స్ ఆల్. బా ప్రణవయ్యా, నీకేమిటి ఇబ్బంది? ఏమండి, ఆయన వచ్చారండి. ఎవరు? ఆ వేసనకాయ అమ్మేవాడేనా? అబ్బా, నీకెప్పుడు తిండిగోలే. నేను రాసిన మనిషి లేని గుండె నవల్లో విల్లన్లా నా ఎంట పడ్డాడండి. అబ్బా, నాకెప్పుడు నమిలే గోల, నీకెప్పుడు నవలల గోల. చస్తున్నాను. కాస్త అర్థమయ్యే చెప్పు. పట్టాభి వచ్చాడండి. కళ్యాణ్ నీ తమ్ముడా? తమ్ముడంటే అదే నా పెంపుడు తండ్రి కొడుకు. నన్ను మీరు దత్తతిచ్చిన రామకోటి గారి అబ్బాయి. నువ్వు చెప్పేదానికి రుజువు ఏమిటి? కావాలంటే కానీ పిలవండి, నిజం బయటపడుతుంది. ఇంకా నిద్ర లేవలేదా ఈటింగ్ మిషన్? ఇక్కడే ఉన్నాను రా. నాన్నగారు, వీడు చెప్పేదంత అబద్ధం. వీడొచ్చి డబ్బు మనిషి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగిస్తాడు. మీ ఆస్తి కోసం ఈ వేషం వేశాడు, ఈ నాటకాలు రాయుడు. వీడే రామకోటి గారి అబ్బాయి. నేనే చెంటబ్బాయి. లేదు నాన్నగారు, వీడే రామకోటి గారి అబ్బాయి. నేనే చెంటబ్బాయి. నాన్నగారు, నేను చెంటబ్బాయి. వీడి మాటలు నాన్నగారు. నాన్నగారు చెంటబ్బాయి. Yes. Come on. Nothing. Just regular practicing. కూర్చోండి. పర్వాలేదండి. ఆ తుపాకీ నిజమైందేనా? తుపాకీ కాదు, పిస్టల్. చూపించరా? వద్దులేండి. మా ముత్తాత గారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీసుగా పనిచేసేవారట. ఓ రోజున తుపాకీ ఇంటికి తెస్తే మా తాతగారు ఏం తోచక తుపాకీ చేతిలోకి తీసుకుని కాలిస్తే వీధిలో వెళ్ళిన దొర ఒకటి చచ్చిపోయాట. దాంతో మా తాతగారిని జైల్లో పెట్టారట. అప్పుడు మా తాతగారిని వద్దు ఫ్లాష్ బ్యాక్ వద్దు. ఆపేసావా? అమ్మయ్యా,
మీరేమిటి ఇలా వచ్చారు? ఇవాళ పొద్దున్నే నేనే చంటబ్బాయినంటూ ఇంకొక అతను వచ్చాడు. ఓహో, ఏమిటి చంటాబాయ్ అంటూ ఇంకొక అతను వచ్చాడా? నిజమే, అతని పేరు పట్టాభి. పట్టాభి అంటే కళ్యాణ్ అన్నయ్యే. అతను వచ్చాడా? అవును, ఆ ఇద్దరు అన్నదమ్ములు నా ముందే పోటాడుకున్నారు. ఏమిటో అన్నయ్య తిరిగొచ్చాడన్న ఆనందం 2 రోజులు కూడా మిగల్లేదు. ఇప్పుడు ఆ ఇద్దరిలో అన్నయ్య ఎవరన్న ప్రశ్న ఎక్కువ బాధపడుతుంది. నాన్నగారు బాధ చూడలేక మిమ్మల్ని సలహా అడుగుదామని జ్వాలను వెంట పెట్టుకొచ్చాను. డామ్ ఇట్, కేసు మరో మలుపు తిరిగిందన్నమాట. ఇప్పుడు వెల్, ఓ పని చేయండి, మీ నాన్నగారితో వాళ్ళిద్దరిని విడివిడిగా వాళ్ళ చిన్నతనపు విషయాలు ఏమైనా అడగమనండి. నిజమైన గుర్తులు చెప్పిన వ్యక్తి నిజమైన చంటబ్బాయి. దట్స్ ఆల్. తయారయ్యారా? ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. మొన్న చీరల రాజు నవల పబ్లిష్ చేసిన కంపెనీ వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. ఏమిటి, నీ నవల్స్ పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉన్నాడా? వాడిని భగవంతుడే కాపాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తయారుగా ఆస్తి కాజేద్దామని మూటములతో దిగినట్టున్నావు. మర్యాదగా బయటికి తెచ్చి. నాకేం కర్మమ్మా, ఇది మా ఆయన ఇల్లు. ఇదిగో తివాచి పాడైపోతుంది, కింద దిగా. అబ్బో తివాచి, రోజు నేను దీనికే కాళ్ళు తెచ్చుకుంటాను తెలుసా? తుడుచుకుంటావు 2 రోజులు ఆగు. గంజి పెట్టిన నేచర్ లాగా నిన్ను పిండి ఎండ్లో ఆరేస్తాను. ఇదిగో విలన్ కి నీ పేరు పెట్టి ఇప్పుడే నవలు రాస్తాను. నేను నిన్ను పాచర్ల ముట్లో కప్పెడతాను. నోర్మి, నువ్వే నోర్మి మన్నానా? అమ్మా పీస్ పీస్, శాంతి. ఏమిటి లేడీస్ కాటా కుస్తీ పోటీ? సైలెన్స్ ప్లీజ్. నా వర్డ్ వినండి, డోంట్ ఫైట్. ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, నా పని క్లోజ్. మదర్స్ ఆపండి. ఇప్పుడు కొడవండి. రండి నాన్న. ప్రెస్కెళ్ళి వస్తున్నానమ్మా. ఆ పట్టాభి కూడా భార్యను తీసుకొచ్చినట్టున్నాడు. కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేలా అనిపించడం. ఇందాక పాండురంగం కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలేస్తే కొంత లాభం ఉండొచ్చన్నాడు. ప్రశ్నలా అంటే? అంటే అతని అలవాట్లు, ఇష్టాలు. ఇష్టానిష్టాలంటే అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోట ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్, ఇదో మంచి క్లూ. ఇంకా ఏమైనా మనం అడగడానికి వీలుండేవి గుర్తు తెచ్చుకున్నానా? ఇంకా చంటేబాయికి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకుడి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్ లో కొన్నాను. ఫెంటాస్టిక్. ఈ ప్రశ్నలకు ఎవరు సరైన సమాధానం చెప్తే అతనే అన్నే నాన్న. ఏమా నీకు ఈ పాట అంటే ఇష్టమా? నాకు ప్రాణం అనుకో. ఈ పాటకి ఎన్టీ రామారావు ఎంత బాగా డాన్స్ చేశాడో తెలుసా? ఈ పాటకి డాన్స్ చేసింది ఎన్టీ రామారావు కాదు, కమల్ హాసన్. ఎవరో ఒకరులే. పాట వినిపిస్తే పైకి వచ్చాను. కింద ఆవిడుందిగా, కందనం నా బొందనం వెర్రిబాబుడు వాగుతూ నా ప్రాణం తీసేస్తోందనుకో. ఈ పాట వినాలంటే ఈ క్యాసెట్ మీ రూమ్ తీసుకెళ్లి వినండి. త్వరగా చంటబ్బాయి మీరేం తేలిపోతే బాగుండు. ఆ ముఠాన్ని బయటికి గింటేసి మనశ్శాంతితో బతకొచ్చు. ఆ రోజు త్వరలోనే వస్తుంది కానీ నువ్వు కాసేపు మాట్లాడకుండా నాకు మనశ్శాంతి కలిగించు. పాటలు విన్నావా? అవును, నువ్వు నచ్చిన అడిగి సాగర సంగమం క్యాసెట్ తీసుకొచ్చావు కదా, ఏదది? ఇదిగో అది పెట్టు. అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోట ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్, ఇదో మంచి క్లూ. చంటేబాయి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకుడి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్ లో కొన్నాను. నేను అడిగే కొన్ని ప్రశ్నలకి నువ్వు జవాబులు చెప్పాలి. ఇంకా మీ పరీక్షలు పూర్తి కాలేదా డాడీ? అఫ్కోర్స్ అడగండి, నాకేమిటి భయం? నిజమైన చంటబ్బాయి నేనే కదా. నీకు చిన్నతనంలో నేను ఒకసారి బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తులేకండి డాడీ. ఒకటేమో తెల్లగుందేలు బొమ్మను పంపించారు, ఇంకోటేమో బ్యాటరీ రైలు బొమ్మను పంపించారు. బ్యాటరీ రైలు బొమ్మ పాడైపోయింది అనుకోండి, కానీ తెల్లగుందేలు బొమ్మను మాత్రం భద్రంగా మీ గుర్తుగా దాచుకున్నాను. సరే, చిన్నప్పుడు నువ్వు ఇష్టంగా ఏం తినేవాడివి? వంకాయ కూర, ఇంకా కోడి, పకోడి. నాకు ఇష్టం లేదంటూ ఏం లేదు డాడీ. అది కాదు, అన్నిటికంటే ఎక్కువ ఇష్టంగా. అన్నిటికంటే అంటే చిక్కుడు కిందని కాల్చు తినేవాడిని. నేను చంటేబాయికి చిన్నతనంలో రామకోడి ద్వారా 2 బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తున్నాయి నాన్నగారు. ఏమిటి? ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, 2 బ్యాటరీతో నడిచే రైలు బొమ్మ. నువ్వు చిన్నతనంలో ఇష్టంగా ఏమేం తినేవాడివో గుర్తుందా? స్వీట్స్, ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్. ఇంకా గుర్తు తెచ్చుకో. కాల్చిన చిక్కుడు గింజల్ని అన్నిటికంటే ఇష్టంగా తినేవాడిని. అయితే నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు నాన్నగారి మాటలో టేప్ లో చెప్పావు కదా, నిజం చెప్పు. నువ్వు రాత్రి నిచ్చలగ దగ్గర తచ్చారుతూ ఉంటే ఎందుకు అనుకున్నాను.
అక్కడ దొంగ విధవలా నిలబడి వాళ్ళ మాటలు విని ఇప్పుడు చెప్పామన్నమాట. ఇద్దరూ ఒకే రకమైన జవాబులు చెప్పారంటే కేసు రాను రాను బాగా కాంప్లికేట్ అవుతుందన్నమాట. వెల్, ఇప్పుడు ఈ విషయంలో మీరెలా ఫీల్ అవుతున్నారు? ఆ కళ్యాణ్ పట్టాభిని మంచి మాటల్లో పెట్టి విషయం గ్రహించి ఆ జవాబులే తను చెప్పాడేమో నా అనుమానం. పట్టాభిని కూడా మనం అదే విధంగా అనుమానించవచ్చు కదా. కూర్చోండి. ఏమైనా ఇద్దర్లో చంటబ్బాయి నిజంగా ఎవరైనది తేలాలంటే మనం ఇంకో ఉపాయం ఆలోచించాల్సిందే. పోనీ బొమ్మ బరుసా కదా గురుజీ? వేద్దాం. వేసి నీ గుండు పగులుతుందో లేదో చూద్దాం. ఇడియట్. ఆ ఇద్దరి మధ్య వాళ్ళిద్దరు భార్యల మధ్య ఒక క్షణం పడ్డం లేదు. ఇల్లంతా ఒక కురుక్షేత్రంలా తయారైంది. మా నాన్నగారు బాధ తగ్గకపోగా మరింత పెరిగింది. అసలు చంటబ్బాయి ఎవరన్నది మీరు కాస్త త్వరగా కనుక్కొని చెప్పండి. ఫెంటాస్టిక్ ఐడియా. కళ్యాణ్ రక్తాన్ని పట్టాభి రక్తాన్ని పరీక్ష చేయండి. దాంతో చంటబ్బాయి ఎవరో దొంగబ్బాయి ఎవరో తేలిపోతుంది. తండ్రి బ్లడ్ గ్రూప్ పిల్లలకు ఉండి తీరాలని రూల్ లేదు. అయినా రక్త పరీక్ష చేసి చూస్తాను. ప్రస్తుతానికి దుంచు, పన్నయ్యకి ఇంకొంతిస్తాను. నా రక్తం గంగాధరం గారి రక్తం ఒకటే అవ్వాలి. ఆయనది ఓ పాజిటివ్ నాకు. అవును. ఏమిటో రక్తం ఇవ్వాలంటే భయంగా ఉంది. రక్తదానం చేయడానికి ఒప్పుకొని అలా అరుస్తారే? రక్తం ఇవ్వడం మీకు అలవాటు అన్నారు. ఇలా అరవడం కూడా అలవాటేనండి. మరపురాని బాధ కన్నా మధురమే లేదో అన్నారు కదండి, అదండి. చేతి వెళ్ళని ఇలా మూసి వదులుతూ ఉండండి. ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివేనా? అవును నాన్న. ఈ పరీక్షలోనైనా తెలుస్తుంది అనుకుంటే అది లాభం లేకపోయింది. ఆ ఇద్దరు రక్తం మీ రక్తం ఒకటి కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. నీ హడావుడు చూస్తుంటే ఆ ఇద్దరిలో అసలు మనిషి ఎవరో తేల్చేసి తొందరగా అన్నయ్య అని పిలవాలని ఉబలాటపడుతున్నట్టున్నావే. ఆ ఆరాటం మీకు మాత్రం లేదా నాన్న? ఈ విషయంలో ఇన్ని సమస్యలు వస్తాయనుకోలేదమ్మా. ఇప్పటికైనా ఈ చంటబ్బాయిల రాకింతటితో ఆగుతుందో, లేక రేపు ఇంకెవడైనా నాన్న అని పిలుస్తూ దిగుతాడో. కొత్త చంటబ్బాయి ఏమో చూడమ్మా. రంగమ్మా, ఫోన్ తీసుకురా. నిశ్చలయ్యా, ఏమైందమ్మా? డాక్టర్ గారు, నా బిడ్డను కాపాడమ్మా. ఒక్కగా నాకు బిడ్డ. లేమ్మా, నీ బిడ్డకేం పర్వాలేదు, నువ్వు ఊరుకో. సిస్టర్, ఏమో డాక్టర్, బాడీ నీల రంగులోకి మారుతోంది. మనం ఎక్కించిన బ్లడ్ ఇదే డాక్టర్. Damn it. మన హాస్పిటల్ ఇంత పొరపాటు జరగదా? దీంట్లో ఉన్న రక్తం ఓ పాజిటివ్ కాదు, వెరీ గుడ్. ఏమండి డాక్టర్ గారు? మీరు బాధపడకండి. సిస్టర్, గెట్ ద మ్యానిటల్ రెడీ. గెట్. కాలయముడు కిను కవహించిన ఆ క్షణం తన కిం కరులని పుణ్యము ప్రతి ఆఫీసుకే పం పాడు పాడు యముడు. చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి చిత్రవత్ చేసి ఒకదాని కింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు. కవిత అనకపోతే ఏమంటారు? ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరు ఏ పేరు పెట్టలేదు. అయితే ఆ పేరు నేనే పెడతాను. ఆ? కవిత కాకపోతే తవిక. తవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసిన మీకు పేర్లు తిరగడం లెక్క. ఇది వినండి, ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. ఏమిటన్నారు? ఏం లేదు, మీ పేరు వాగ్దేవి కదా. వాగ్దేవి అంటే సరస్వతి. సరిగ్గా మీకు మీ వాళ్ళు ఆ పేరు ఎలా పెట్టగలిగారా? అదే వాళ్ళ గొప్పతనం. అర్రే, ఈ వారం ఈ తవికలు వేయండి. వేస్తానమ్మా, అలాగే వేస్తాను. కిందటి వారం వేసిన నా కవితను మెచ్చుకుంటూ నాకు ఫ్యాన్ మెయిల్ ఏదైనా వచ్చిందండి? వచ్చిందమ్మా. ఫ్యాన్ మెయిల్ కాదు, తుఫాన్ మెయిల్ వచ్చిందమ్మా. మిమ్మల్ని మెచ్చుకుంటూ కాదు, మరో విధంగా రాశారు. మాకు కూడా ఇలాంటివి మళ్ళీ వేస్తే మద్దతు చేస్తామని ఎంతో మంది రాశారు. అంటే వాళ్ళకి అంత బాగా నచ్చాయన్నమాట నా రచనలు. కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేలా అనిపిస్తుంది. ఇందాక పాండురంగని కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలు వేసి కళ్యాణ్ ఇది కొంచెం చెప్పాడన్నమాట. సో ఆ కళ్యాణ్ కూడా మోసగాడేనన్న నా అనుమానం నిజమైంది. ఆ దొంగ వెధవలిద్దరూ కలిసి ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆట బొమ్మలా ఆడించారన్నమాట. ఇక లాభం లేదు, నేను డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సింది. ఆ ఆకురౌడి ఆట కట్టిస్తాను, పదండి.
అయ్యా వచ్చారా? లోపల అది హౌస్ కాదండి, ఫైటింగ్ గ్రౌండ్. మీకు లేడీస్ ఫైటింగ్ కావాలనుకుంటే లెఫ్ట్ వెళ్ళండి, జెంట్స్ ఫైటింగ్ కావాలనుకుంటే రైట్ వెళ్ళండి. ఫ్రీ ఎంట్రీ. సరే, ముందు లోపలికి వెళ్దాం పదండి. చంపేస్తాను, చీరేస్తాను, కొరికేస్తాను, పీకేస్తాను. ఇప్పుడు మనం ఓ చిన్న నాటకం ఆడాలి, దానికి మీ సహాయం కావాలి. చెప్పండి, జంపుతా. ఇదేమిటి? మంచినీళ్ళ బురదీలా? ఎన్ని హార్ట్స్ నీకు? వాటర్ నా ఫేస్ మీద త్రో చేసి గ్లాస్ బయటకు త్రో చేస్తావా? నోరు ముయ్యరా. రా, వా, 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 వా. నన్ను రా. అవునరా. నా గ్లాస్ త్రో చేసిన చాలక నన్నంత వాడంటావా? నేను త్రో చేయగలను. త్రో చేస్తున్నా, త్రో చేసుకోవాయి. నాకే ఏమండి, మంచినీళ్ళు అడిగితే బురదలు ఇస్తాడండి. చాలా తప్పు కదండి. అలా చెప్పిన వాడికి. ఏయ్, రారా రా, చెప్తా. తెగరా చెప్తా. కమాన్, చూసుకో. కానీ రేయ్, రేయ్, నువ్వు ఒక్క 1 గ్లాస్ త్రో చేసావురా, నేను మొత్తం లగేజీ అంతా వీధిలోకి త్రో చేస్తున్నా. చూసుకో. త్రో చేసేది నేను త్రో చేస్తాను. చూసుకో. నేను త్రో మాస్టర్ రా. మీరంతా సైలెంట్ అయిపోండి. ఈ దెబ్బతో హీయో అయ్యో తేలిపోవాలి. మనం అంతా ఒక పార్టీ. మీరే మాట్లాడకండి, నేను చూస్తాగా మీ విషయం. ఆఫ్టర్ ఆల్ నువ్వు లగేజ్ మాత్రమే త్రో చేసావురా, నేను మనుషులే త్రో చేస్తాను. చూసుకో. ఆ విషయం అర్థం కావట్లేదు బాబు. రేయ్, నువ్వు మ్యాన్స్ త్రో చేస్తే నేను ఉమెన్స్ త్రో చేస్తాను రా. చూసుకో. అంటే నువ్వు త్రో చేసేవాడివి, నేను త్రో చేయడం చేతగాని వాణి, అంతేగా? చూడు బ్రదర్, అమాయకుడు పాపం. త్రో చెయ్యి. దా. ఏమిటిది? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. పాండు. కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. అంటే మీరిద్దరు చేరిన నాటకం ఆడి మమ్మల్ని బయట కట్టేయాలని చూస్తున్నారా? రాస్కెల్స్, ఇద్దరు కలిసి చంటబ్బాయిని నేనంటే నేనేనని నాటకం ఆడి ఈ ఇంట్లో తిష్ట వేస్తారా? ఆస్తి కాజేయడానికి లేనిపోని ఆప్యాయతలు నటిస్తారా? రాస్కెల్స్, నోరు ముయ్యండ్రా. ఎవడ్రా నీకు నాన్న? ఎవర్రా నీకు చెల్లెలు? డబ్బు కోసం తలలు తెగ నరుక్కుంటున్నా తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు అనే ఆప్యాయతలు, అనుబంధాలు ఇంకా ఈ దేశంలో మిగులున్నాయిరా. వాటిని కూడా పట్టించాలని ప్రయత్నించకండి. అవును, పాండు ఉన్నమాట చెప్పాడు. ఇంకొక క్షణం మీ మొహం నాకు చూపించకండి. వెళ్ళండి, గెట్ లాస్ట్. భట్టు, ఎస్ఐ సౌమిత్రికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడ రమ్మని చెప్పు. అలాగే వీళ్ళ సంగతి అతనే చూసుకుంటాడు. అలా చూస్తూ నిలబడ్డారా? ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఎందుకు ఇక్కడ? ఇది మన ప్రిస్టేజ్ కోసం. పదండి, సామాన్లు తీసుకుని. అది కూడా తీసుకో. సారీ అండి, ఆలస్యమైంది. కాస్త కూస్త ఆలస్యమైందా? నేను వచ్చేసరికి ఇక్కడ ఓ జంట కూర్చున్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళైపోయి ఈ పాటికి 2 పిల్లలు కూడా పుట్టేస్తుంటారు. చాలండి మీరు మరీను. ఓ ఇంట్లో ఫోన్ తోడడానికి వెళ్ళాను. ఇవాళ ఆ ఇంటి ఆవిడ పుట్టినరోజట. స్వీట్లు, హాట్లు తెగ తినిపించి మరీ వదిలింది. ఒక మైసూర్ పాక్ తినడానికి గంట పట్టింది అనుకోండి. ఏ అంత తిన్నావా? కాదు, తిన్నదింటే అది అంత గట్టిగా ఉంది. అందుకే ఆలస్యమైంది. ఆ తర్వాత దోవలో వస్తుంటే మా స్నేహితురాలు కనిపించి చెప్పింది, ఇవాళ చార్లీ చాప్లిన్ సినిమా గోల్డ్ రష్ లాస్ట్ డే అట. అది వెళ్తున్నానంటే నాకు టికెట్ తీసుకోమన్నాను. ఏమిటి, సినిమాకి వెళ్తావా? మరి మనం డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం. భోజనం ఎప్పుడు ఉండేదే కదా, సినిమా ఇవాళ వెళ్ళిపోతుంది. చార్లీ చాప్లిన్ అంటే చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అతని పిక్చర్స్ అన్ని మాస్టర్ పీస్లే. తెలుసులే, అదే మన జేమ్స్ బాండ్ సినిమాలో యాక్ట్ చేసి అతనేనా? అతను కాదండి. అతనే సీన్ కాండ్రికి తమ్ముడు, రోజర్ మూరికి అన్నయ్యను. అబ్బా, ఎవరో ఒకరులేండి. నేను సినిమాకి వెళ్తాను, ప్లీజ్ ఇంకొద్దిగా బతిమాలకు. ప్లీజ్. మనం రేపు డిన్నర్కి వెళ్దాం. ఇంకా నా బంగారు కొండ కదూ, నా గారాల బాచ్ కదూ, ప్లీజ్ ప్లీజ్. నువ్వేం భయపడకు, వీడు మనోడలే. మంచి బతిమాలించే మూడో ఉన్నాను. ఇప్పుడు కాదురా. కుదరదు బాస్, డ్యూటీ. వదలరా. వదలను బాస్, మీ ఉప్పు తిని బతుకుతున్నాను. నీ స్వామి భక్తి మండిపోను. నన్ను వదలకపోతే నిన్ను ఉద్యోగం తీసేస్తా. అడుక్కు తిని బతుకుతాను. నీ కాళ్ళు నరికేస్తా. పుట్టుకుంటూ పోతాను. నీ మీసం పీకేస్తా. గడ్డం పెంచి బతుకుతాను. వదులు. వదలను. వదలను. పోలీస్. అమ్మా, ఏమండి, నేను సినిమాకి వెళ్ళినా? వెళ్ళు. నన్ను కాదని నువ్వు సినిమాకి వెళ్తున్నావు కదూ, వెళ్ళు. రాత్రికి నేనే చార్లీ చాప్లిన్ నీ కల్లోకి వస్తాను. కాసుకో. థ్యాంక్స్ అండి. వెళ్ళు. బాస్, పోనీ ఇప్పుడు రానా? జాగ్రత్త, అవన్నీ అక్కడ పేర్చి పెట్టండి, నేను వచ్చి లెక్క నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నానమ్మా.
ఏం చేయమంటారమ్మా, మీ వదిన గారి పేరు పడలేకుండా ఉన్నానమ్మా. ఆవిడ మా వదిన కాదు, ఆవిడ భర్త చంటపై కాదని తెలిసింది. అలాగా, అయితే చూసుకోండి ఎలా రెచ్చిపోతాను. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోర్మోయ్, నెల రోజులుగా నా ప్రాణాన్ని పీచు మిఠాయిలా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నా పలిచెదిరిపోయి మా ఆవిడ్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మా 6 ఏళ్ల అమ్మాయిని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాను నేను. ఏంటి అలా మాట్లాడుతున్నారు? Shut up. నోరెత్తే ఉంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను. ఇవి తవికలా? పిడకలు నీ పాడి మీద పెట్టే పిడకలు. ఇవేమిటి? ఏమిటివి? ఇవి కదలా అంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి, ఇవి కదలా. నీ బొందని ఎడిటర్ గారు, కదలా. మీరు తిడుతున్నారని మా మామగారికి ఫోన్ చేసి చెప్తా, జాగ్రత్త. ఫోన్ చేస్తావా? వయబో ఫోన్ చేసుకోవే. నీ మామగారికి కాదు, నీ బాబు గారికి చేసుకో. ఇదేమిటిది? ఇది నవల. దీని పేరేమిటి? కర్వేపదళము. ఇమ్మాను మాశాను. ఒకటి చెప్పకండి. ఏమిటిది? ఇది మినీ కదా. చారు ఎలా కాతారో పాత్ర చేసి చెప్పించి దీన్ని మినీ కదా అంటావా? ఇసురా అర్థం కదా. పిచ్చెక్కింది. పాండు గారు ఉన్నారా? లోపల ఉన్నారమ్మా. ఆయన జ్వాల గారు కలిసి వాళ్ళ పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్న ఓటర్ల లిస్ట్ అంతా తయారైంది. అది నేను వచ్చానని చెప్తారా ప్లీజ్? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్ అయ్యో, అలా పడ్డారేంటి? నేనెందుకు పడతానమ్మా? పడ్డ నాకేమన్నా సరదానా? లోపలికి వెళ్ళి సార్ అన్నాను. ఆయనకి స్టార్ట్ అని వినిపించిందో ఏమిటో, ఓ ఫుట్బాల్ కి ఎక్కిచ్చారు. ఇలా వచ్చి పడ్డాను. ఇంకోసారి మీకు దండం పెడతాను. ఇంకోసారి ఎగిరి పడ్డ నా వల్ల కాదు. ధైర్యం ఉంటే మీరే లోపలికి వెళ్ళండి. చూసారా, ఎంఏ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. బా రాశాను, అది ఎంవి రెడ్డి. రాసుకో. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రానిచ్చలా రా. ఏం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏమిటి చెప్పండి. న్యూస్ అంటే గుర్తుకొచ్చింది. పొద్దున రేడియో న్యూస్ లో చెప్పారు. అంటే ఈ విషయం కాదనుకో. బెజవాడలో ఇల్లు కాలాయని, కడపలో కత్తులతో పొడుచుకున్నారని, అమృత్సర్ లో గొడవలు, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయాలు చెప్తూ మధ్యలో ఈ విషయం కూడా చెప్పారు. కాకినాడలో మెదడువాపు వ్యాధికి గురై 4 చచ్చిపోయారట. నువ్వు కనపడగానే ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అసలు మెదడువాపు వ్యాధి అంటే ఏమిటే? అది ఎందుకు వస్తుంది? అదంత భయంకరమైన వ్యాధి? అవును, మీ పెద్దక్కయ్య ఉండేది కాకినాడలోనే కదూ? అవును. ఏ అది ఆ వ్యాధికి కారణం. అంటే? ఇలా ఛాన్స్ దొరికితే చాలు, ఏకబిగిన గంటలు అనవసరంగా మాట్లాడేస్తుంటే ఎదురు వాళ్ళకు వచ్చే వ్యాధినే మెదడువాపు వ్యాధి అంటారు. ఆ వ్యాధి తెప్పించే విద్య మీ వంశంలో మాత్రమే ఉంది. చాలా ఊరుకోండి. అవును ధర్మ. మీరు మాత్రం ఎక్కువ మాట్లాడా. నేను ఇప్పుడు చెప్పండి. ఇందాక మా స్నేహితురాలు తన పెళ్లికి పిలవడానికి మా ఇంటికి వచ్చింది. మాటల్లో అత్తవారు ఎవరని అడిగాను. తన కాబోయే భర్త దుబాయ్ లో ఉండే బాలగారు కొడుకట. బాలంటే సంటబ్బాయి పింతలు కదూ? అవునండి, పెళ్లి పనుల గురించి వైజాగ్ వచ్చారట. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అయితే ఆవిడ్ని కలుసుకుంటే ఈ కేసు మంచులో విడిపోతుంది. నేను చెప్పేది వినరా? మనం చంటబ్బాయి కాదని ఇంట్లోంచి గెంటేశారు కదా. 4 రోజులు ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతాం. ఇంకో కన్ను అదే కదేద్దాం మగవాళ్ళ మీద. నీకెప్పుడు తిండి కూడా నేను చెప్పేది వినరా? అసలైన చంటబ్బాయి ఎవరో తెలుసుకుని వాడిని కిడ్నాప్ చేసి మనిద్దరం చెరొక 5 లక్షలు మిగుల్చుకునేలా 10 లక్షలు బేరం పెడదాం. ఐడియా బాగానే ఉంది, కానీ వాళ్ళకి అసలైన చంటబ్బాయి దొరక్కపోతే ఓ ప్లాన్ వేసుకుని ఉందాంరా. అసలైన మనిషి దొరికాడనుకో మన పంట పండుతుంది. లేదనుకో ఓ ఐడియా నష్టపోతాం తప్ప 5 పైసలు కూడా నష్టం లేదుగా. ఇక నుంచి ఆ ఇంటి మీద ఓ నిఘా వేసి ఉంచుతాను. అరే, భయపడి పెద్దగా అరుస్తారనుకున్నాను. భయపడలేదే? దా, కూర్చో. అలా ఉన్నారేంటి? నథింగ్, బాగానే ఉన్నాను. బాలగాని కలిసారా? ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. మధ్యాహ్నం నుంచి అలా గాలి తీసేసిన కాలిబంతిలా డల్ గా ఉన్నారమ్మా. నేను ఎన్నిసార్లు అడిగినా జవాబు చెప్పలేదు. గురూజీ అలా ఉంటే నాకేం తోచడం లేదు. కాస్త మీరైన విషయం కనుక్కోండి. ఏముందని చెప్పడానికి? జ్వాల, మనం రేపు కలుద్దాం. ఈ వేళను కాస్త ఒంటరిగా వదిలే ప్లీజ్. నమస్కారం అండి. ఎవరమ్మా? ఇక్కడ బాలమణి గారని. నేనేనమ్మా. దుబాయ్ నుంచి వచ్చింది మీరే కదూ? పాండురంగారావు గారని ఒక ఆయన నిన్న మిమ్మల్ని కలిశారు కదూ?
కలిశాడమ్మా. మాటల్లో తెలిసింది అతను మా అక్కయ్య గారు అబ్బాయి అని. ఆ విషయంలోనే కొన్ని వివరాలు నాకు కావాలి. లోపలికి రా. నిశ్చల, నేను జ్వాల్ని. హాయ్, ఏమిటే? సారీ, నేను హాస్పిటల్లో డిస్టర్బ్ చేస్తున్నాను. ఓ అతి ముఖ్యమైన విషయం చెబుదామని. ఏమిటది? బాలగారిని కలిసి వచ్చిన తర్వాత పాండుగారు అదోలా ఉండటంతో నాకు అనుమానం వచ్చి నేనే వెళ్ళి ఆవిడని కలిశాను. ఆవిడొక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏమిటి? చంటబ్బాయి ఎవరో కాదు, పాండురంగారావు గారట. నేను ఒప్పుకోను. నేను చంటబ్బాయిని కాను. బాలగారితో నేను మాట్లాడానని చెప్పాను కదా. ఆవిడే కాదు, బ్రహ్మరుద్దులు దిగొచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నన్ను నన్నుగానే ఉండనివ్వండి, పాండురంగారావుగానే ఉండనివ్వండి. నాకు కొత్త పేర్లు పెట్టి కొత్త బతుకుని ఇవ్వాలని ప్రయత్నించకండి. మీ కోపానికి కారణం ఊహించగలను. నాన్నగారు అమ్మకి భయపడి ఇన్నేళ్లు మిమ్మల్ని దూరంగా ఉంచారు. తను చేసిన తప్పుకి ఆయన ఎంతో బాధపడుతున్నారు. దయచేసి జరిగింది మర్చిపోయి. ఎలా ఎలా మర్చిపోమంటారు? నేనెలా మర్చిపోగలను? కోటీశ్వరుడైన తండ్రి ఉన్నా అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికిన జ్ఞాపకాలను మర్చిపోమంటారా? వచ్చే రాబడి చాలక నా మందుల కోసం అమ్మ తన అభిమానాన్ని చంపుకొని రాత్రులు చీకట్లో కలిసిపోయి శోకదేవతల కన్నీటితో ఊళ్ళో అడుక్కున్న సంఘటనల్ని మర్చిపోమంటారా? తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని లోకం నన్ను చేసిన ఎగతాళిని మర్చిపోమంటారా? చచ్చిపోయిన అమ్మను తగలబెట్టడానికి డబ్బులు లేక ఏం చెయ్యాలో తోచని 7 ఏళ్ల వయస్సులో నేను గుండె పగిలేలా ఏడ్చిన ఏడ్పును మర్చిపోమంటారా? స్పృహ తప్పి పడిపోయిన నేను కళ్ళు తెరిచేసరికి అమ్మని మున్సిపాలిటీ వాళ్ళు చచ్చిన కుక్కలతో పాటు కలిపేసి తగలేశారన్న ఆ పిడుగులాంటి వార్తను మర్చిపోమంటారా? ఇంత పెద్ద లోకంలో ఆకలేసి నేను ఏడిస్తే గుండెల్లో దాచుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మా ఇక లేదని, తిరిగి రాదని తెలిసిన ఆ క్షణంలో పేగులు తెగిపోయేలా అమ్మా అమ్మా ఆ ఏడుపుల్ని అడుక్కోకూడదని అభిమానం ఓవైపు పగ్గాలు వేసి ఆపుతున్నా ఆకలికి తట్టుకోలేక మొదటిసారి నేను చెయ్యజాపి అడుక్కున్న క్షణంలో నా మనసు పడ్డ రంపపు కోతని మర్చిపోమంటారా? ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చెట్టుకైనా కప్పుకోవడానికి తలదాచుకోవడానికి ఆకులు ఉంటాయి. నాకు జానుడు ఆశ్రయం కూడా లేదే అని నేను కుమిలిపోయిన సంఘటన మర్చిపోమంటారు? గాలికి పుట్టి ధూళికి పెరిగిన నేను తండ్రెవరో తెలియదంటే నన్ను ఒక లంచ కొడుకు అని తోటి పిల్లలు చేసిన హేళని మర్చిపోమంటారా? ఆ చిన్న మనసులో డబ్బు లేదనే కదా నాన్న అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి ఆయన మొహాన కొట్టాలన్న పట్టుదల పెరిగి అహోరాత్రాలు నిద్రాహారాలు మాని కూలి పని చేసి పాలు తాగితే డబ్బు ఖర్చు అయిపోతుందని పంపు కింద నీళ్లు తాగి బతికిన రోజుల్ని మర్చిపోమంటారు? ఎలా 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 మర్చిపోమంటారు చెప్పండి? ఆవేశపడకండి ప్లీజ్, నా మాట వినరు. మీరు చెప్తుంటేనే నా కళ్ళు చెమర్చాయి. ఆ కష్టాలు అనుభవించిన మీకు ఇంకెంత బాధగా ఉంటుందో తెలుసుకోగలను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఇన్ని కష్ట నష్టాలు అనుభవించడానికి మా నాన్నగారి కారకులు. తప్పు ఆయనదే. ఇప్పుడు ఆయనే క్షమాపణ చెప్పుకుంటారు. దయచేసి ఇంటికి రండి నేను రాను. ప్లీజ్. ఇది నా ఒక్కడి సమస్య కాదు నిశ్చల్ గారు. ఈ దేశంలో ఏడాదికి 10 లక్షల మంది అనాథ శిశువులు పుడుతున్నారు. వాళ్ళంతా వాళ్ళుగా ఏ చెట్టు నుంచో పుట్టలేదే. చెడుకోతిరేకంలో తమ ఆనందం కోసం తల్లిదండ్రులు చేసిన తప్పులకు జవాబులుగా పుడుతున్నారు. ఆ పుట్టిన బిడ్డల్ని పురుటికందులుగానే మెడపిసికి చంపి ఏ చెత్త కుండీలో పారేసి చేతులు దులుపుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఎవరిచ్చారా హక్కు? 100 ఏళ్ల నిండు జీవితం ముందున్న ఆ పసికందుల్ని ఈ లోకంలోకి తెచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆలనా పాలా చూసే బాధ్యత లేదా?
అది బరువు అనుకునే వాళ్ళు వాళ్ళ పుట్టకెందుకు కానుకలు అవ్వాలి? తల్లిదండ్రుల భుజాల మీదెక్కి ఆడుకునే తోటి పిల్లలను చూస్తుంటే ఆ పసికందుల గుండెలు ఎంత బాధతో మూలుగుతాయో ఊహించగలరా మీరు? లోకం మీద కసి పుడుతుంది, మనుషుల మీద కక్ష పెరుగుతుంది. ప్రేమకు నోచుకొని ఆ గుండెలు బండలుగా మారి ఆ అనాథ శిశువులు నేరస్తులుగా, దొంగలుగా, కూనీకోరులుగా మారిపోతారు. ఈ పక్కనే ఉన్న అనాథ శరణాలయం మీరు ఎప్పుడైనా చూశారా? అందులో ఎవరికి పుట్టావో, ఎందుకు బతుకుతున్నావో తెలియని ఎందరో పసికందులు ఉన్నారో మీరు ఎప్పుడైనా గమనించారా? లేదు. మీ ఉన్న వాళ్ళ కళ్ళు చాలా చిన్నవి, మీకు అవసరమైనవే మీ కళ్ళ కనిపిస్తాయి. అందుకే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా. ఈ అనాథ శరణాలయం నాకు అమ్మలా నీడనిచ్చింది. అందుకే ఇప్పటికీ నా సంపాదనలో చాలా భాగం ఇక్కడ ఉండే నా తమ్ముళ్ళకి ఇస్తుంటాను. చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా నాన్నగారు అనాథ శరణాలయానికి కొంత ఆస్తి రాసిచ్చేలా నేను చూస్తాను. కొంత కాదు, ఇప్పుడు మీ అన్నయ్యగా మీ ఇంట్లోకి అడుగు పెట్టి మీ ఆస్తికి వారసులు కావాలన్న కోరిక నాకు అడుమాత్రం కూడా లేదు. మీ ఆస్తి మొత్తం ఈ శరణాలయంలోని అమాయకుల పేర రాస్తేనే నేను గంగాధరం గారి కొడుకును ఒప్పుకుంటాను. ఆ ఆస్తి నాలాంటి మరికొందరు అనాథల ఆకలి తీరుస్తున్న ఆనందంతోనైనా నాకు గతంలో జరిగిన అవమానాలను మర్చిపోగలను. అలాగే మిమ్మల్ని చూడాలని నాన్నగారు తహతాలాడిపోతున్నారు. మీరేం చేయమన్నా చేస్తారు. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడి ఒప్పిస్తాను. హలో నానా, నేనే. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి? ఇక్కడే పాండురంగారావు గారి ఇంటి నుంచి. ఏమిటలా కంగారు పడుతున్నావు? ఇప్పుడే అన్నయ్యని కలిసాను నాన్న. అన్నయ్య ఎవరమ్మా? పాండురంగారావు గారు. అంటే మన పాండువా? అవును, దుబాయ్ నుంచి వచ్చిన బాలగారితో జ్వాల మాట్లాడిందట. పాండుగారే చంటబేని తెలిసింది. నిజమా? రే భట్టు, పాండురంగారావు చంటే పోయట్రా. పాండుయే గంగాధర్ గారు అబ్బాయా? అవునరా, టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో మా వాడు ఒకడు ఉన్నాడుగా, ఆ ఇంటికి వచ్చే ఫోన్ లో వాడిని వింటున్నామని చెప్పాను. ఇందాక వాడు చెప్పాడు వార్త. పైగా పాండుని నిశ్చల వాళ్ళ ఇంటికి కాసేపట్లో తీసుకెళ్తున్నట. పాండుని మనం కిడ్నాప్ చేయడం చాలా కష్టం రా. వాడు అసలు దేవంతకుడు. మనం ఇలా భయపడితే పనులు జరగవరా? నువ్వు ధైర్యంగా నా ముందు నిలబడు, నేను చక్రం తిప్పుతాను. నేను ముందు నిలబడాలా? అవును. అదేం కుదరదు. నేను వెనకాల నిలబడతాను, నువ్వే ముందు నిలబడు. సర్లే, ముందు మనం ఒక డ్రామా డ్రెస్ కంపెనీకి వెళ్ళాలి. ఎందుకు? కిడ్నాప్ చేసే వాళ్ళ సీదా సాదాగా ఉంటే ఎదుటి వాళ్ళు భయపడరా? మనం కాస్త గంభీరంగా కనపడాలంటే భయంకరమైన డ్రెస్సులు వేసుకో. గుర్తుపట్టారా? దసరా వేషాలు వేశారు, చందాల కోసమేమో. నేను తేల్చుకొస్తాను. కారు ఎందుకు ఆపారు? నేను మర్యాదగా అడుగుతున్నాను, కారు ఎందుకు ఆపారు? డోంట్ వరీ. ఇంతమంది వచ్చారంటే వీళ్ళ వెనక ఏదో పెద్ద ముఠా ఉండి తీరాలి. వీళ్ళతో చేయి కలిపి ఆ ఆచుకి కనిపెట్టి వీళ్ళ పని పట్టాలి. మిస్టర్, నువ్వేరా? చూడండి బ్రదర్, ఇంతమందిని తీసుకొచ్చారు. ఇంతమంది కాదు కదా, ఎంతమంది వచ్చినా సరే నేను తలుచుకుంటే వాళ్ళని చెత్త కొట్టుడు కొట్టగలను. ఆ సంగతి మీకు తెలియదేమో. ఎందుకే అనవసరంగా డబ్బు ఖర్చు పెడతారు? ఖర్చు పెట్టడానికి మేమన్నా చచ్చు వేధవలమా? నువ్వే చంటబ్బావని మాకు తెలిసింది. నిన్ను చోటుకు తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించాలనే మా ప్లాన్. హాయిగా కోట్లు మా అవుతాయనుకున్నావు. నువ్వు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశావు.
మా కడుపులు ఎంత కాలిపోతున్నాయో నీకు తెలుసా? ఆల్ రైట్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మర్యాదగా మాకు లొంగిపో. ఓకే, పట్టుకోరా. కళ్ళు కట్టి. లొంగిపోయాను కదయ్యా, కళ్ళ గంతలు ఎందుకు? మేము తీసుకెళ్లే చోటు నీకు తెలియకూడదు. ఏమిటమ్మా, ఏమిటి కంగారు? అక్కడేడి కళ్యాణ్ పట్టాభి రౌడీలతో వచ్చి మీద పడి పాండుగాని ఎక్కడికి ఎత్తుకుపోయారు అంకుల్. చూడండి, ఈ కిడ్నాప్ భాగవతంలో ఇంకా భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరూ లేరు, మీ ఇద్దరమే. అంటే మీ ఇద్దరికి గంగాధరం గారు చెరోకు 5 లక్షలు ఇస్తేనే గానీ నన్ను వదలంటారు, అంతే కదా? నో. ఆల్ రైట్, ఊరుకోండి. మా బేరం అదేనయ్యా. నో, మీరు గంగాధరం గారిని 10 కాదు 15 లక్షలు అడగాలి. అంటే చెరో 7.5? నో. అంటే అంటే 3 5. నేనే చంటంపాయినైనా గంగాధరం గారు చనిపోయేంత వరకు నా చేతి నా పైస రాదు. మరి ఈ లోపల కొన్ని సాదర ఖర్చులు ఉంటాయి కదా, అంచేత మనం ఉత్తరం రాసి చంటబ్బాయి మీకు దక్కాలంటే 15 లక్షల రూపాయలు పంపాలి అని రాస్తాను. సో ఆయన డబ్బు పంపిస్తారు, దాన్ని మనం ముగ్గురు వాటాలుగా పంచుకుందాం. ఎలా ఉంది? ఎవడా స్టోన్ థ్రోయర్? ఎవడా వాడు? మీరేం కంగారు పడకండి, ఇది బాంబు కావచ్చు. ఇదేదో ఉత్తరంలా ఉందే, మా గురూజీ రాసిందే. అలాగా, ఏ రాశాడు చదువు? నేను పాండురంగారావుని రాస్తున్నాను. మీ అందరికీ ప్రాణమైన మీ చంటబ్బాయి మీకు దక్కాలంటే వెంటనే 15 లక్షలు ఎవరైనా అబ్బాయికిచ్చి భీమిలి రోడ్డులో 20వ కిలోమీటర్ రాయి దాటాక ఉన్న నిమ్మ చెట్టు మొదట్లో దాయించి పైన కాగితాలు కప్పించమని వీళ్ళు నన్ను రాయమన్నారు. డబ్బిచ్చినట్టు నటించి వీళ్ళని మోసం చేయాలని మీరు ప్రయత్నిస్తే వీళ్ళు నా ప్రాణాలతో చెలగాటం ఆడతారు. పోలీసులకి చెప్పకుండా ఇప్పటికిప్పుడు డబ్బు పంపించండి ప్లీజ్. మీ చంటబ్బాయి. మా గురూజీ ఎప్పుడు ఇంత బేలగా రాయరే, ఏదో కోడ్ ఉండే ఉంటుంది. పైన 1 అంకె వేశారు చూసారా? అంటే ఈ ఉత్తరంలో ఉన్న ప్రతి వాక్యం తాలూకు మొదటి అక్షరాలన్నీ కలిపి చదవమని అర్థం. ఓహో. నేను చంటబ్బాయిని కానని చెప్పు. ఇప్పుడు మనం వెంటనే ఆయన చంటబ్బాయి కాడని మనకి తెలిసిందని ఓ కాగితం ముక్క మీద రాసి నిమ్మ చెట్టు మొదట్లో పెడదాం. ఏమిటి, వాళ్ళకి డబ్బు పెట్టలేదా? లేదు, కాగితం పెట్టారు అక్కడ, చదవండి. కాగితమా? మీరు తీసుకెళ్లి దాచిన పాండు మా అబ్బాయి చంటబ్బాయి కాడని తెలిసింది. మా చంటబ్బాయి బెజవాడ పాలపడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని తెలుసుకున్నాం. కాబట్టి మీరు పాండుని నరుక్కుంటారో నంజుకు తింటారో మీ ఇష్టం. ఇట్లు గంగాధరం. అంటే నేను చంటబ్బాయిని కానా? చాలు, తిన్నది చాలు. నిన్న నుంచి కొత్తలుగా చికెన్ 65లు, మటన్ రోస్టులు, చేపలు, రొయ్యలు, నా బొంద, నా శార్థం అంటూ తెగతిన్నావు. మాకు ఒక బండు ముక్క కూడా పెట్టలేదు. ఇప్పుడు నేను చంటబ్బాయిని కానా అని మమ్మల్ని అడుగుతున్నావా? కొట్టాలంటే నిన్న నుంచి తినమని కక్కుతావు. ఈ వల్ల మాకు డబ్బు రాకపోగా ఈ రౌడీల ఖర్చు, వాళ్ళ ఫుడ్ ఖర్చు ఒక్క కూడా ఏం సామాన్యమా? పూటకు 3 గుంటలు మింగాడు. దానికి తోడు చందాలు, దానాలు, ధర్మాలు. కక్కవాయి మొత్తం ఖర్చు చేసిన 25,000 కక్కు. కూల్ డౌన్. ఇంతవరకు నేను వేసిన ప్లాన్ ఏది ఫెయిల్ కాలేదు. దీన్ని కూడా ఫెయిల్ అవనివ్వను. మీకే కాదు, డబ్బు నాకు అవసరమే. మన 15 లక్షలు మనకు రావాలంటే మనం వెంటనే ఓ పని చేయాలి. ఎవరింటికో తీసుకొచ్చావేంటి? ఏమయ్యా, నేను నీ ఫుల్స్గా కనిపిస్తావా? నేను మీతో ఏం చెప్పాను? ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకల్లా గంగాధరం గారు పేకాడడానికి ఇంటికి వస్తారు. ఆ సమయంలో ఇక్కడ ఈ ఇంటి గలైనా గంగాధరం గారు తప్ప మరెవ్వరూ ఉండరు. అప్పుడు మనం ఆ ముసలోళ్ళ ఇద్దరి మీద పడి గంగాధరం గారిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 15 లక్షలు రాబట్టొచ్చు అని చెప్పానా లేదా? చెప్పావనుకో, కానీ మాకు ఇంటి పొజిషన్ చూస్తే డౌట్ గా. ఇంకేం మాట్లాడకండి. వెరీ గుడ్, నువ్వు చెప్పింది కరెక్టే. వెల్కమ్. సరాసరి మా ఇంటికి వచ్చి పట్టుబడినందుకు చాలా థ్యాంక్స్. పాండు, ఏమిటిది? నేరము, శిక్ష. దట్స్ ఆల్. నేను మితభాషిని. మిస్టర్ సౌమిత్రి, అరెస్ట్. నానా, అన్నయ్య, మీ చంటబ్బాయి. బాబు, నాన్న, బాబు, నాన్న.
అరిచాను కదా బాస్. ఒక్క నిమిషం.